జై తెలంగాణ అన్న అందరికీ. రోజు రోజు చూస్తుంటే మళ్ళీ మన తెలంగాణ ఆ చీకటి రోజులకు మళ్ళీ నెట్టేలాగా అనిపిస్తుంది ఈ రాజకీయ జెండాలు. మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు మంచిగా అనిపించినాయి. అలాగే మన ఏది కోమటిరెడ్డి ఇంకారెడ్డి మన సార్ కూడా మాట్లాడి బాగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ టైంలో రాజకీయ జెండాలను పక్కన పెట్టి తెలంగాణ మా శ్వాస, తెలంగాణ మా పోరాటము, తెలంగాణ కోసమే మేము బతుకుతామని అన్ని జెండాలు ఒకటి అయ్యి తెలంగాణ సాధించుకున్నాము. ఈరోజు ఒక రాజకీయ స్వార్థం కోసం కొన్ని జెండాలు పనిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణను వలస వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజలను అవమానపరిచి తెలంగాణోడు జేబులో 100 రూపాయలు ఉంటే ఆగడు తింటలేవడని ఏలన చేసిన వానికి మద్దతు కలిగినాయి. నడి రోడ్డు మీద బండి పెట్టినందుకు, పక్కకు తీయన్నందుకు మొండా మార్కెట్ దగ్గర మన యాదవ్ సహోదరుని తూకోనేరే మాఖ్యలోడే యాసే నికాల్ బోల్కే ఉస్కు మారే ఓస్ దిన్. అప్పుడు కూడా ఆ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసింది. ఇలా పవన్ కళ్యాణ్ వచ్చేసి తెలంగాణకు వచ్చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఆ 12 సంవత్సరాలకు అయింది తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం జరగబట్టి ఈరోజు ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చి తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అదే రోజు వచ్చి తెలంగాణలో తిరుగుకుంటూ తెలంగాణ ఉన్న ప్రజలను ఇక్కడ తిరగనికి, ఇక్కడ తెలంగాణ ప్రజలను నీ అయ్యా జాగీరా అని మాట్లాడితే బీజేపీ పార్టీ ఇంకా కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసుకుంటూనే ఉంది. అంటే ఈ తెలంగాణలో ఉన్న రాష్ట్ర మా అక్కలకు, మా అన్నలకు, బీజేపీ జెండాలు మోసే మా అన్నదమ్ములకు నా ఒక రిక్వెస్ట్, ఇక్కడ మనకు పార్టీ ఇంపార్టెంట్ కాదు. మన తెలంగాణ ఒక ఆత్మగౌరవమే మనకు ముఖ్యము. ఆ మాటకు వస్తే ఏ పార్టీలు కూడా పార్టీ జెండాల అవసరం లేకుండా పనిచేసినాం మనం 2019 నుంచి 14 వరకు. ఈరోజు చూస్తే కొంచెం తెలియని ఉన్న మన అన్నలను, అక్కలను ఈ పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరో ముసుగులో పెట్టి మన తెలంగాణ ప్రజలనే మళ్ళీ ఏలన చేసి మళ్ళా మన మీదకే ఉసుగొలుపుతున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఈ పార్టీలకు మన ఓటుతోనే బుద్ధి చెప్పాలి. ఇంత మానవత్వం కోణంతో ఉన్నప్పుడు వీళ్ళ అవసరం మన బండి భగీరథు మైనర్ బాలిక మీద రేప్ కేసు మీద ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే? ఈ మాధవిలత కానీ, ఈ బండి సంజయ్ కానీ, ఈ రఘునందన్ సార్ కానీ, అరవింద్ సార్ కానీ, ఇక్కడ బీజేపీ మన రాష్ట్ర నాయకుడైన మన